వీక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో కూడా చెప్పుకున్నాం. తెలుగుదేశం పార్టీ మహానాడులో మంత్రి నారా లోకేష్కి కీలక పదవి రాబోతా ఉంది. ఈ విషయం దాదాపుగా గత రాత్రి లైన్ క్లియర్ అయిపోయింది. పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అంటూ డిమాండ్ రైజ్ చేశారు. గత కొంతకాలంగా చర్చకు పెట్టారు. గత పాలిట్ బ్యూరో సమావేశంలో కూడా మంత్రి నారా లోకేష్ స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తికి ఒక పదవి 3 సార్లు మాత్రమే ఇవ్వండి, మరొకసారి ఇచ్చేటప్పుడు ప్రమోషన్ అన్నా ఇవ్వండి, లేదు అంటే కొంత గ్యాప్ అన్నా ఇవ్వండి అని సూచించారు. ఇప్పటికే 3 సార్లు ఆయన జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇక ఆ పదవిలో ఉండే అవకాశం లేదు. ప్రమోషన్ ఇవ్వబోతా ఉన్నారు, అది వర్కింగ్ ప్రెసిడెంట్గా. అది మహానాడు వేదికగా ప్రకటించబోతా ఉన్నారు. దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఖరారు అయిపోయినట్టే. అయితే దానికి ఒక సందర్భం కోసం వెయిట్ చేశారు. మహానాడు వచ్చింది. మహానాడుకు 2-3 నెలల ముందు నుంచే ఈ యొక్క డిమాండ్ రైజ్ అయింది. కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే సీనియర్ నాయకులు కొంత అసంతృప్తిగా ఉన్నారట. ఎన్టీ రామారావు జెండా పెట్టినప్పటి నుంచి పదవులు అనుభవిస్తూనే ఉన్నారు. 43 సంవత్సరాలుగా ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. కార్యకర్తగానే ఉంటున్నాడు. మండల స్థాయిలో వాళ్ళు మండల స్థాయిలోనే ఉంటున్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు లాయర్లు, డాక్టర్లు, కొంతమంది హైదరాబాద్ దాకా వెళ్ళగని వాళ్ళను చూసి టికెట్లు ఇచ్చాడు. ఇంకా అప్పుడు అతుక్కుపోయిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని తీసుకొస్తున్నారు, కానీ కొత్త వాళ్ళకి అవకాశం కూడా. కొన్ని నియోజకవర్గాలు తప్పనిసరిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే లోకేష్ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు, ఒక టీంని తయారు చేసుకున్నారు. యూత్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పార్టీలో యువ రక్తం ఉండేలా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సగటు వయసు 58 సంవత్సరాలకు వెళ్ళిపోయింది. అంటే రిటైర్మెంట్ వయసులోనే ఉంది తెలుగుదేశం పార్టీ. అంతా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు జాయిన్ అయిన వాళ్ళు 70% ఉన్నారు. మరి వాళ్ళంతా అతుక్కొని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటారో తెలియడం లేదు. గత ఎన్నికల్లో అంటే 2024 ఎలక్షన్లో కొంతవరకు సంస్కరణలు చేశారు. ఇంకా మరికొంతమందిని కనుక ఎన్టీ రామారావు జెండా లాగినప్పుడు ఉన్న వాళ్ళని కనుక తొలగించకపోతే పార్టీలో అంతా ముసలి రక్తమే. మరి యూత్ను ప్రోత్సహించేది ఎప్పుడు? వాళ్ళని వాడుకొని వదిలేయడమేనా అనే అసంతృప్తి ఉంది. పార్టీలో 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తికి అసలు ఒక పదవి కూడా రాకపోతే ఇంకెన్నాళ్ళు పార్టీని పట్టుకొని ఏలబడతారు? 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి, 3 సార్లు ఎమ్మెల్సీగా చేసి, 4 సార్లు మంత్రి పదవిని అనుభవించి, మళ్ళీ ఇప్పుడు నాకు రాజ్యసభ కావాలంటాడు ఒక వ్యక్తి. మరి ఆ వ్యక్తి ఎవరో మీరు అంచనా వేయండి. ఇలా ఇన్ని పదవులు అనుభవించి ఇంకా అసంతృప్తిగా పుస్తకాలు రాసుకుంటూ, పార్టీ మీద అసంతృప్తిని వెళ్ళగక్కుతూ గవర్నర్ పోస్ట్ వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. అవకాశం ఇవ్వండి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వండి. 43 సంవత్సరాల నుంచి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు పక్కన పెట్టడం నష్టం ఏం లేదు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ యువతతో, అంటే ముఖ్యంగా 40 నుంచి 50, 35 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండే వారితో ఒక టీంని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నారు. ఆ టీంలో ఎవరెవరు ఉండబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలు కలుసుకుందాం.